అసెంబ్లీ ఎన్నికల ఓటమికి ప్రతీకారం పార్లమెంటు ఎన్నికల్లో తీర్చుకుంటామన్నారు కేటీఆర్. వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. పచ్చి మోసం కాంగ్రెస్ నైజమన్నారు. 6 గ్యారెంటీలు కావని ఫోటోంటూ హామీలని ఆరోపించారు. 12 లక్షల చెట్లు తీసేస్తారట. 3000 ఎకరాల అడవిని నాశనం చేసి అక్కడ రాయడారం మీద పెడతారట. దీనివల్ల అక్కడ ఉండే పర్యావరణం దెబ్బతింటది, దీనివల్ల అక్కడ ఉండే పక్షులు దెబ్బతింటాయి, ప్రాణులు దెబ్బతింటాయి, అక్కడ రేడియేషన్ వల్ల జీవ వైవిధ్యం మొత్తం దెబ్బతింటది. అది వద్దు. 12 లక్షల చెట్లు కొట్టేసే ప్రాజెక్టుకు వీళ్ళు జెండా ఊపితే మరి ఎక్కడ పోయిన పర్యావరణవేత్తలు ప్రశ్నించే గొంతులు నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడ పోయినాయి మీ గొంతులు, ప్రశ్నించే గొంతులు నేను అడుగుతా ఉన్నాను. 12 లక్షల చెట్లు పోతుంటే ఎక్కడైతే ఈసా ఊడుతుందో, ఎక్కడైతే మూసా ఊడుతుందో, ఈ రెండు కలిసి మూసి అవుతుందో కిందికి పోయి తెలిసి ఒప్పుకున్నారా, తెలియక ఒప్పుకున్నారా నేను అడుగుతా ఉన్నాను. ప్రజాభిప్రాయ సేకరణ మళ్ళా చేయాల్సిన అవసరం లేదా? ఎప్పుడో 10 ఏళ్ల కింద సాటుపాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పటి కూడా అదే కరెక్టా నేను అడుగుతా ఉన్నాను. చెబుదాం, ఏది మంచి ఏది చెడు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేద్దాం. మనం కూడా పరిశ్రమలు తెచ్చినప్పుడు మనం పర్యావరణ హితంగా ఉండే పరిశ్రమలు తీసుకొచ్చినాం. ఎక్కడ కూడా పర్యావరణానికి నష్టం చేయాలా, ప్రజలు నష్టపోవాలని చూడలేదు. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. 4000 ఇస్తామన్నారు, రేపు ఇయ్యకపోతే ఊపుకుందామా? ఊపుకున్నాడు కాదు, ఇయ్యకపోయి అది తప్పాలి. అందుకే నేను మిమ్మల్ని అంటున్నా, మీ అందరినీ కోరుతున్నా. ఎక్కువ కాలమే పట్టది, ఎక్కువ టైమే పట్టది. మీరు గట్టిగా ఉంటే